₹288 కిలో పామాయిల్ కోట్ చేసిన ఆయన L1గా వచ్చిండు. రేపు ఆయనకు టెండర్ కట్టబెట్టబోతా ఉన్నారు. సన్ఫ్లవర్ ఆయిల్ మార్కెట్లో ₹165 ఉంటే ఈ టెండర్లో ₹218 కోట్ చేసిండు. ఆయనకి ఇవాళ L1గా మీరు హైకోర్టులో కూడా దాన్ని సమర్థిస్తూ వాదించినటువంటి పరిస్థితి. ఇట్లా చెప్పుకుంటూ పోతే అందులో చాలా విషయం ఉన్నాయి. గరం మసాలా బయట 500 ఉంటే 844, కారం పొడి, ఇవన్నీ రేట్లు చెప్పాలంటే నేను డీటెయిల్గా కూడా చెప్పగలుగుతాను. ఇదే కదా చర్చ జరుగుతాయి. ఇవాళ అన్నీ బయట పెడదామని పోయినాం మేము. ఇన్ డీటెయిల్డ్గా ప్రిపేర్ అయ్యి ట్రంక్ బాక్స్లో పెట్టుకొని మా ప్రవీణ్ అన్న మంచిగా బందోబస్తు పెట్టుకొని బయలుదేరినాం. కానీ మీరు మమ్మల్ని అరెస్ట్ చేసి ఆగబట్టిండ్రు. ఇప్పుడు 2000 కోట్లు టెండర్ క్లియర్ నేను చెప్పినా. రెండవది అందులో ధరలు ఎట్లా డబుల్ పామ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ ఎట్లా పెంచిండ్రో రెండో విషయం మీ దృష్టికి తెచ్చాను. ఇక మూడో విషయానికి వద్దాం. మూడవది ఇక్కడ బట్టలకు సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన రాష్ట్రంలో చేనేత కార్మికులు బతకాలి, చేనేత కార్మికులకు జీవనోపాధి దక్కాలి అని చెప్పి ఆనాడు కేసీఆర్ గారు ఒక జీవో ఇచ్చినారు. ఇచ్చి ఏం చేసిండ్రు? ఆ జీవో కేసీఆర్ గారు 2017లో జీవో నంబర్ 6 2017లో కేసీఆర్ గారు ఇచ్చారు. ఏంటి? పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ, గురుకుల పాఠశాలలు కానీ ఎక్కడ ఎవరికి బట్టలు అవసరం ఉన్నా మీరు టెస్కోకే ఆర్డర్లు ఇవ్వండి, సో దట్ చేనేత కార్మికులు బతకాలి. దిస్ ఈస్ ద డెసిషన్ టేకెన్ బై బీఆర్ఎస్ గవర్నమెంట్. సో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఈ జీవోతోని ఇంతకాలం వేలాది మంది చేనేత కార్మికులకు ఉపాధి దొరుకుతూ వచ్చింది. కానీ మీరేం చేసిండ్రు? కమిషన్లకు కక్కుర్తిబడి టెస్కోకు ఆర్డర్లు ఇస్తే, చేనేత కార్మికులకు ఆర్డర్లు ఇస్తే రూపాయి మీకు దొరకదని ఇదంతా సెంట్రలైజ్డ్ చేసి మీరు ఒక పిఎంయును ఏర్పాటు చేసి టెండర్లు పిలిచిండ్రు. పిఎంయుని ఏర్పాటు చేసి టెండర్లు పిలిచి అన్ని స్కూళ్ళు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, గురుకుల, మన కస్తూర్బా స్కూళ్ళు, అన్ని స్కూళ్ళకు, మోడల్ స్కూళ్ళు, అన్ని టెండర్లు ఒక దగ్గరికి పిలిచి మీరు గుజరాత్ కంపెనీకి కట్టబెట్టి కమిషన్లు కొట్టాలని చూసినారు. దాని మీద ఏం జరిగింది? ఇగో మార్చి 2026 నాడు 3 చేనేత సహకార సంఘాలు హైకోర్టును ఆశ్రయించినాయి. 3 చేనేత సహకార సంఘాలు ఇది మా హక్కు, మా ఉపాధి, మా బతుకు తెరువు, మీరు ఇట్లా టెండర్లు పిలిచి బడా కాంట్రాక్టర్లకు కట్టబెడితే మేము రోడ్ల మీద పడతాం, చేనేత కార్మికుల బతుకులు ఆగమైతాయని చెప్పి హైకోర్టుకు పోతే గౌరవనీయులు శ్రీమతి జస్టిస్ సూరపల్లి నందా గారు ఒక స్పష్టమైన ఆర్డర్ పాస్ చేసినారు. అది చదివి వినిపిస్తాను. మీరు నిజంగా చేనేత కార్మికుల మీద ప్రేమ ఉండుంటే అసలు ఇంతకాలం కొత్త విషయం ఏం కాదు. బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళకి ఆర్డర్లు ఇస్తూ వచ్చింది, ఆ సిస్టమ్ కొనసాగుతూ వచ్చింది. దెర్ ఈజ్ నో కంప్లైంట్. క్వాలిటీ బాగలేదనో, సకాలంలో అందలేదనో ప్రభుత్వానికి ఎటువంటి కంప్లైంట్స్ లేవు. మరి సడన్గా మీరు ఈ టెస్కోను, చేనేత కార్మికుల జీవితాలను రోడ్డు మీద పడేసి టెండర్లు పిలవాల్సినటువంటి పిఎంయు పెట్టి సెంట్రలైజ్డ్ టెండర్లు పిలవాల్సిన అవసరమైంది. అందులో నందా గారు చాలా స్పష్టంగా జడ్జిమెంట్ ఇచ్చారు. ద రిట్ పిటిషన్ ఈజ్ డిస్పోజ్డ్ ఆఫ్ డైరెక్టింగ్ రెస్పాన్స్ నంబర్ 3 to 5 అంటే కమిషనర్ బీసీ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ ఆయా శాఖల అధికారులకు డైరెక్షన్ ఇచ్చింది. ఏమని ఇచ్చింది? సీకింగ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ జీవో నంబర్ 1 in its true spirit and to protect the employment of thousands of handloom weavers in the state in accordance to law within a period of 2 weeks from the date of receipt of copy of this order. అంటే వేల మంది చేనేత కార్మికుల జీవితాలను దృష్టిలో పెట్టుకొని ఇవాళ వాళ్ళకు మీరు ఆర్డర్లు ఇవ్వండి. అయితే మా జీవోని ఈ ప్రభుత్వం వచ్చినాక జీవో నంబర్ 1 అని అదే జీవో మీద అదే రూల్స్తోని మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం జీవో ఇచ్చింది చేనేత కార్మికులకు ఇవ్వాలి. ఆ జీవోను ఫాలో కండి. వేలాది మంది చేనేత కార్మికుల జీవితాలతో ఆడుకోకండి. వాళ్ళకు మీరు వెంటనే ఈ హైకోర్టు ఆర్డర్ అందిన 2 నెలల్లోగా నిర్ణయం తీసుకోండి అని చెప్పి శ్రీమతి నందా గారు మన రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం జడ్జి గారు ఇచ్చినటువంటి ఆర్డర్. ఆ తర్వాత ఇంప్లిమెంట్ కాకపోతే మళ్ళీ ఇంకొక సొసైటీ వీరాంజనేయ హ్యాండ్లూమ్ వీవర్ సొసైటీ
వీళ్ళు కూడా హైకోర్టుకు పోయినారు. హైకోర్టుకు పోతే జస్టిస్ అనిల్ కుమార్ జూకంటి గారు వారు ఇంకొక ఆర్డర్ పాస్ చేసినారు. వారైతే ఇంకా కొంచెం గట్టిగా, అంటే ఇందులో జస్టిస్ అనిల్ కుమార్ జూకంటి గారు దృష్టికి వెళ్ళినటువంటి వీరాంజనేయ హ్యాండ్లూమ్ సొసైటీ ఏమని వెళ్ళిందంటే, ఆల్రెడీ వీరాంజనేయ హ్యాండ్లూమ్ సొసైటీకి ఆర్డర్ ఇచ్చిండ్రు, అడ్వాన్స్ కూడా ఇచ్చిండ్రు, వాళ్ళు బట్ట తీసుకొని పనులు స్టార్ట్ చేసిండ్రు. నడిమిట్లకు పోయినాక లేలే మీ ఆర్డర్ క్యాన్సిల్, ఇప్పుడు మేమంతా సెంట్రలైజ్డ్ టెండర్లు పిలుస్తున్నాం, నీకు ఇచ్చిన పైసలు కూడా వాపస్ కట్టు అని చెప్పి వీళ్ళకు ఇచ్చిన ఆర్డర్లను రద్దు చేసిండ్రు. దాంతో వాళ్ళు హైకోర్టుకు పోయినరు. ఏం చెప్పిండ్రో హైకోర్టు కూడా ఇప్పుడు మనం చూద్దాం. పారా నెంబర్ 4 ఇందులో ఏమంటున్నారంటే,